హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, నేను చింతపండు పులిహోర చేశాను, చాలా టేస్టీగా. ఒకసారి చూద్దాం. ముందుగా నేను 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకొని 1కి 2 సార్లు కడిగేసుకొని 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా మనకు ఎంత అవసరమో అంత తీసేసుకొని దీన్ని కూడా 2 సార్లు క్లీన్ చేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇంకా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది వేయించుకున్నది పౌడర్గా చేసుకొని మనం చింతపండు ఉడికేటప్పుడు వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది కదా. కొంతమంది ఉత్త జీలకర్ర మెంతుల పౌడరే వేస్తారు, నేను ఇవన్నీ కలిపి వేస్తాను. ఇప్పుడు మనం చింతపండు గుజ్జునైతే తీసుకుందాం. నేను నల్ల చింతపండుని తీసుకున్నాను. పులుపులకు పులిహోరకైనా కూడా నల్ల చింతపండు మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇదంతా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. అందులోకి పచ్చెనపప్పు, పల్లీలు, 4-5 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇవన్నీ దోరగా వేగినాక ఇందులోకి పచ్చిమిర్చి కూడా మధ్యలోకి చీల్చుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం పులిహోర తినేటప్పుడు పచ్చిమిర్చి అయినా తినొచ్చు, ఎండుమిరపకాయలు కూడా తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి నేను జీడిపప్పు పలుకులు, అలాగే జీలకర్ర, ఆవాలు, కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. మనం మిరియాల పౌడర్ వేసుకున్నా కూడా మిరియాలు వేసుకుంటే చూడ్డానికి బాగుంటాయి, తినడానికి కూడా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు దీనిలోకి కరివేపాకు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇంకా దీనిలోకి కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం, మంచి టేస్ట్ వస్తుంది కదా. సో ఇవంతా మనం పక్కకైతే తీసి పెట్టుకుందాం. ఈ పప్పులన్నిటినీ ఇలా అన్నీ దోరగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు తీసి పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా సేమ్ ఇదే ప్యాన్లో వేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ కూడా ఉంది కదా. సో ఇప్పుడు దీనిలోకి మనం వేయించుకున్న దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకొని పౌడర్ ఇందులో వేసుకోవాలి. అలాగే ఇలా రెబ్బలుగా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉంటే మనకు స్మెల్ అనేది చక్కగా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత తినాలనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది చాలా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో మనం అన్నం అయితే చల్లారబెట్టుకుందాం. అన్నము మరీ గట్టిగా వండుకోవద్దు, పులుపు తగిలినాక ఇంకా గట్టిగా అయిపోయింది కదా. కొంచెం సాఫ్ట్గా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అన్నం ఇలా కలుపుకుంటే చూడండి, అన్నం అయితే పుల్లలుగా వస్తుంది. ఇప్పుడు చింతపండు గుంజును కూడా వేసుకొని మనం కలుపుకుందాం. నేను నల్ల చింతపండుని తీసుకున్నాను కదా, నల్ల చింతపండు కొంచెం తెల్ల చింతపండు ఉన్నా కూడా వేసుకొని చేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, చింతపండు ఇదంతా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం పప్పులు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసుకుంటే మనం తినేటప్పుడు ఈ పులిహోర పుల్లగా, పప్పులు స్వీట్గా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నవరాత్రుల్లో 2వ రోజు కదా, నేనైతే అమ్మవారికి పులిహోరను చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఎంతో చక్కగా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. ఇలాగా మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఈరోజు అమ్మవారికి ఇదే ప్రసాదము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.